Good morning and welcome back to my channel. I'm Navin Golden Boy. Welcome back to the new vlog. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2:50 అవుతుంది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది అనమాట. నైట్ చెప్పినా కదా లాస్ట్ బ్లాగ్లోనే పొద్దుగాల ఉంది ఫ్లైట్ అని చెప్పి 6 o'clock ఏముంది. సో మనం ఇప్పుడు 4 వరకు అక్కడ ఉండాలి. సో ఇప్పుడు 3 వరకు రెడీ ఉండమని చెప్పిన మా వాళ్ళు. సో నేను ఇప్పుడు 2:50 అవుతుంది. సో నేను రెడీ ఉన్నా, వాళ్ళు రెడీ ఉన్నారా లేదా అనే సంగతి కిందికి పోయి తెలుస్తుంది. సో ఇప్పుడు కిందికి పోదాం. అండ్ ఇగో ఇప్పుడు ఇది నా అవుట్ఫిట్ ఎయిర్పోర్ట్కి. షర్ట్, బ్లాక్ అండ్ ట్రౌజర్ అదనమాట. బ్యాగ్ కూడా అయిపోయింది. సో లెట్స్ గో. తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు నా అవుట్ఫిట్ చూస్తుంటే ఒక పాట కూడా వస్తుంది తెలుసా. చమ్కీల అంగీలేసి ఓ వదిని చాకోలే చూస్తుండేనా వస్తుండే నేను ఉంటుంది తిరిగి చూడుతుంది పాట కూడా వస్తుంది. చెంకిలు ఉంది లాంగి అట్లా ఉంటుంది మాన్సూన్. ఇంకా దీన్ని వెయిట్ చూడలేదు నేను. బరాబరే ఉంటుంది. లాస్ట్ టైం చాలా తక్కువ పెట్టినా చూసాను. రోహితాన్ని అనుకుంటుంది. వాట్సాప్ పీపుల్. అరే సాబ్ రోహిత్ జీ సాబ్ విరాజ్. అరే మొత్తం అందరూ బ్లాక్ వేస్తుంది. ఓవర్ చెప్పారు మీ అందరికి బ్లాక్ అని చెప్పి. కోఇన్సిడెన్స్ అవునా? నేను ఎందుకు చెప్తున్నావు బ్లాక్ బ్లాక్ అని చెప్పి మాకేలోడే టీ షర్ట్ ఎప్పుడు వేసుకున్నావు. ఏం చెప్పరా ఆ స్టోరీ చెప్పు. ఎట్లా రైటా నువ్వు చెప్పు. అమృత్ కార్డు ఉన్నప్పుడే పోలీసులు కనిపించారు. అరే అత్తరేమో అంటే ఏం కాదు మిల్ల లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టేసి అంటే సరే అని చెప్పి పోయినాం. వాడు వచ్చి ఆపి 6 ఉన్నారు. వచ్చి ఆపి బండి ఫోటో తీసుకుంటు. ఫస్ట్ బండి ఫోటో తీసి తర్వాత నా ఫోటో తీసిండు. నా ఫోటో తీసినాక పేరు అడిగాను. నా పేరు చెప్పి నేను ఫోటో తీసి నేను పేరు అడిగాను. తర్వాత పక్కన పోలీసులు ఏడుకోతున్నా నేను అడిగాను. నేనేం సపోర్ట్ చేయలేదు. నన్ను అడిగాడు. ఏమంటాడు అసలు హాస్పిటల్ అంటాడు. ఏమైంది అని అడిగాడు. నా కడుపు నొప్పి అయితే మా నాయనమ్మ హాస్పిటల్లో అరే ఏమైంది ఏమని అన్నుంటే ఆడు నడు ఏమైంది చూపి చూపి ఏమన్నా డీటెయిల్స్. మేము వెనకలకే ఉండేరా మమ్మల్ని ఆపిండు. మమ్మల్ని అయితే మంచిగా ఆపిన. ఈ టైంకి ఏడిపోతారు అన్నాడు. టిఫిన్ తినికి పోతున్నాం అని చెప్పిన. టిఫిన్ ఏదంటే మేము గోవాకి పోయింది. ఫ్లైట్ 1 గంట సేపటి ఉంది. అక్కడ తిండికి పోయాము. అదే కదా. ఆస్కార్ యాక్టింగ్ ఉంటుంది ఇది మొత్తం. నేను చూసలే లేకపోతే ఒక్కడిద్దానంటే కిందికి ఒకసారి చూపి అంటే కిందికేనా నామాగా చూపి రా కొంచెం ఇట్లా మొత్తం కనిపిస్తున్నానా. అవుట్ఫిట్ చూపించండి. ఏం కెమెరామెన్ దొరికిన కనిపిస్తున్నానా. గాయస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. ఆ బండ్ల మాకరాలు వెళ్ళిపోతారు. ఇంకో బండి వస్తుంది. మేము పోవాలి. ఇప్పుడే రావడం జరిగింది ఎయిర్పోర్ట్కి. ఏ గాయస్ లిసన్, వి ఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాట్స్ ఇంగ్లీష్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓ దిస్ ఫెలో ఆల్వేస్ దుందుడుకో, ఆల్వేస్ ఆగంపుకోడు, ఆల్వేస్ ఆగంపుకు. యువర్ పూకి యూనో. అరే పూకి అంటే ఏం తెలుసారా? బ్యాడ్ వర్డ్ కాదురా అది. లెట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లెట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పూకి? యు డోంట్ నో? యు డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పూకి? Pookie is you. You can also Pookie is you. Pookie is you.
Pitchbook is him. Pitchbook is him. I know Pookie, the meaning of Pookie. You come. Pookie. Come. Go straight. Ida. Man. This is Pookie. ఇన్నో ఆయన ఏమంటుండో నువ్వు పూకే అంట మనకి ఆతులో చెప్పాలి తెలియదు ఇది తీసుకోతే పోవాలి ఎంబడి లౌన్ పడ తెంగాలి అంతే దానికి మించి ఇంకోటి తెలియనే తెలియదు మనకి ఏమరా నువ్వు రాత్రిపూట ఎందుకు పెట్టినావు 3 అవుతుంది అద్దాలు ఎందుకు పెట్టినావు కనిపిస్తుంది నీకు ముందర స్టైల్ రా ఎయిర్పోర్ట్ ఉన్నాం మనం ఓన్లీ టాక్ ఇన్ ఇంగ్లీష్ అదంతా కాదు 1200 పెట్టి కొన్నాను పెట్టుకున్నా అని చెప్పి కట్టి 1200 ఎందుకు రా మొట్ట ఎంత అనుకున్నావు ఇది కాస్ట్లీ రా అవి సారీ గిఫ్ట్ వచ్చినాయి లేకపోతే రేట్ చెప్పేసి నాకు తెలియదు రేటు బట్ కాస్ట్లీ అని తెలుసా థింగ్ నీడ్స్ టు షేర్ బై పీపుల్ అది వచ్చిండు ఇలా ఇది ఏమంటారా గాడ్ అంటారా గాడేనా నేను వచ్చి మీ దగ్గర డొమెస్టిక్ సబ్కి పాస్ డొమెస్టిక్ అన్నాడు నో ఐఎమ్ వైల్డ్ ఎనిమల్ అన్నాడు అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ వి ఆల్ వేర్ బ్లాక్ దట్ ఫెల్లో బ్లాక్ టీ షర్ట్ దిస్ ఫెల్లో బ్లాక్ షర్ట్ ఐఎమ్ బ్లాక్ షర్ట్ అండ్ దట్ ఫెల్లో బ్లాక్ టీ షర్ట్ ఇదే అడిగింది డొమెస్టిక్ అంటే లేదు వైల్డ్ ఎనిమల్ అన్న ఆడు అప్కే పాస్ డొమెస్టిక్ అన్నాడు కాడు నువ్వు ఆయన వైల్డ్ ఎనిమల్ అన్నాడు దూరం వెళ్ళిపోతున్నా మనోళ్ళకు ఎట్లా రండి మన జనాలకి ఎవరు ఫిట్ కౌశిక్ అన్న సరే నీ కోరిక మరి చూసుకోరు గైస్ అంతే ఎస్ యువర్ రైట్ అయితే అయితే ఇప్పుడే సిచ్యువేషన్ అనమాట వాష్రూమ్ ఏమో మొత్తం ఇట్లా కాంచుకత కూడా ఉంది అందులో బాత్రూంలో పోగానే ఫ్రెష్ కొట్టలేడు ఎయిర్గా పోయి మన వాళ్ళు మొట్ట ఎంత మంచిగా ఉంటుంది ఏం చేయని దాన్ని మొట్ట పడిపోయి రెడీగా ఉంటారు మన వాళ్ళు అసంటి వాళ్ళే ఇగో 30 బాస్ గాడు వీడు రోజుకి కింట ఎరుగుతాడు రోజు తీసుకెళ్ళు देख रे देख पूरा एयरपोर्ट कर सकता है ఏది కూడా చైనా మాల్ మొత్తం ఎంత చైనా మాల్ గాయస్ ఇది అడ్డా మీద 100 రూపాయలు రేపు అనేవి అర్థమైనా ఇగో చిన్న మాకడ బోర్డింగ్ అయిపోయింది ముంగలు పోతున్నాం అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఉంది మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లైట్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం అందులో పైకైనా కానీ అది అందులో స్టోర్ అయి ఉంటాయా లేకపోతే కిందికి పడతాయి ఏమైనా అందులో స్టోర్ అయి ఉంటాయి కింద పడుతుందా డైరెక్ట్ కింద పడుతుందా ఇప్పుడు పడుతుందా నీ మీద గాయస్ ఇప్పుడే ఫ్లైట్ ఎక్కడం జరిగింది అయితే విండో సీట్ మా దిలీప్ గారిని ధ్యానం చేస్తున్నా ఎందుకు వాడు ధ్యానం చేసిండు నేను దొబ్బేసిన ఆ చిన్నగాడు చూసినావు ఆ కుళ్ళు మగాడు ఏడుస్తుండు తీసుకోరా అని ఎక్కిస్తుండు ఇంటికి కుళ్ళు వెంకడాడు ఎప్పుడు మంది మీద నేర్చుడు ఏమరా చిన్న సో గాయస్ వీఆర్ ఫ్లయింగ్ జమ్మన్ లేస్తుంది కదరా ఇది పిక్చర్ బాగా గోటి నోట్లకు జమ్మన్ వస్తాయి వాడకు ఇక్కడ ఆక్సిజన్ అన్న ఫస్ట్ తర్వాత మనం రికార్డ్ చేస్తుంటే ఆక్సిజన్ ఏసీ తెలియదు ఆగంటుండే వాళ్ళు ఒప్పుకోడు ఇంకా తీసుకోవద్దాను నాకు గుడ్ మార్నింగ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ शुक्रगुजार है कि आज हम आपकी सेवा कर सके आशा करते हैं कि जल्दी आप अपने विमान को इंडिगो का चयन करें धन्यवाद Ladies and gentlemen, boys and girls, we are committed to giving wings to the nation by connecting people of aspiration. We look forward to we have arrived. So guys, we are here. What happened? This fellow is asking 1700 per one vehicle. We are 8 members, so we need to take 2 vehicles. So what we are doing? Here there is a cheap taxi app, Goa Miles. Like
So we are booking in that. That's the process going on. Updating. Cameraman Navin Golden Boy. Guys, just now came to the hotel. Sorry, the villa. What's your name, bro? Good morning. Jitu. Good morning. YouTuber. పైకి పంప పరిచయం చేసుకో. సో ఇప్పుడు మా రూమ్ ఏది మంచిగా చూసి అది దిగిపో ఆల్రెడీ దిగిపోయినమాట. సో ఇది మా రూమ్. ఆగరా కొంచెం. ఇది మా రూమ్. నిద్ర వస్తున్నాడు అప్పుడే వండుకోండు. సో ఇంకా బయట వేరే రూమ్ ఉన్నాయి. మా అక్కడ వచ్చి రప్ప చేసుకోవాలనుకో కప్పది ఏముంది వెళ్ళవడా. బెడ్ ఉందా, ఏసీ వస్తుందా, బాత్రూమ్ మంచిగా ఉందా, కథ బాత్రూమ్ చూసినావరా? రైట్, బాత్రూమ్ మంచిగా ఉందా, కథ. I forgot to show this, brother. Look at this, brother. Whoa! We got swimming pool, brother. We got swimming pool. We'll dive into this, brother, after some time, brother. Very some time, brother. Wait, brother. చూడు మొత్తం పక్కకంతే. దేవుడా, నాది ఒకటే కోరిక ఏంది తెలుసా? ఇప్పుడు నేను స్విమ్మింగ్ చేయడానికి వచ్చినప్పుడు మొత్తం అందరు ఇట్లా పోరీలందరూ ఒకటేసారి రావాలి. ఓ మై గాడ్! ఇంకో స్విమ్మింగ్ పూల్ ఇటు చిన్న ఉంది. ఇది పూరలు ఉన్నట్టుంది, పూరల పూలు ఉన్నట్టుంది. ఏం చేస్తాం ఇక దొంకి అట్లా అట్లా మజా చేస్తుంది. పూరలు లేకపోతే వాళ్ళకి పెద్ద గరివితాలు అనుకుంటారు. ఎవరికి ఈతనే రాదు. అందరు ఇవన్నీ ఫుల్ ఉన్నాయి. సో అట్లకెళ్ళి మొత్తం ఈ పూరలు వచ్చినాయంటే కొంచెం మజా ఉంటుంది. పూరలు ఉన్నట్టు అనుకుంటారు. నేను అప్పుడే నల్లగానే రా. ఇంకా చూడరు. ఇప్పుడు చూసుకోరి, ఆల్రెడీ నల్లనే ఉంటాను అనుకో నేను. ఇప్పుడు చూసుకోరి, ఈ గోవా అయిపోయినా చూసుకోరు, ట్రిప్ అయిపోయినా ఎండ్లో చూసుకోరు. మరి కంపేర్ చేసుకొని ఎంత నల్లగా ఉంటా అని చెప్పి. నల్లగా అయిపోతా, బొగ్గ అయిపోతా. గాయస్, ఇప్పుడే బండ్లు కూడా తీసుకున్నాం మేము. 450 రూపీస్ పర్ డే అంట. ఇగో ఇది 4 బండ్లారా? 4 బండ్లు. 8 మెంబర్స్ ఉన్నాం కదా. సో 4 బండ్లు అనమాట. వీడు వీడియో తీసుకుంటుండే మనకు గీతలు ఉన్నాయా లేవా అని చెప్పి. లేకపోతే వీళ్ళు మళ్ళీ దెంగుతారు మనతో. ఆడ గీత పడ్డా, గీత పడ్డా అని చెప్పి ఎక్స్ట్రా దెంగుతారు. లాస్ట్ టైం అయింది ఒకటి అట్లనే. అంటే మనం తీసుకున్నా కూడా ఆడు వాడు పెట్టిన తెలియదు కానీ ఆడు దింగిన అనమాట. సో అట్లా ఇప్పుడు పోయి బయటకు పోయి జరా బ్రేక్ఫాస్ట్కి వాటికి ఏమైనా సరుకులు గిరుకులు తెచ్చుకోవడానికి పోతున్నాం. అండ్ ఇది మా స్టేజ్. ఇది చూసిరుగా లోపల రూమ్లో చూసారు. బయటికి వెళ్ళి ఎంత ఉన్నాయా. ఇది 24,000 పడ్డది 2 డేస్కి, 8 మెంబర్స్. సో గాయస్, మేము ఇక్కడ గ్రాసరీస్ కొనడానికి వచ్చాం గాయస్. మా కుక్కుతో పాటు వచ్చాం గాయస్. కుక్కు కూడా వచ్చాడు గాయస్. కుక్కు तुम नॉटी हो रहा है तो बंद कर दो. यहाँ तो ये बहुत सारा है और अपने पास पिल्ला नहीं है. మీరు అనుకున్నది కాదు రే, మీరు అనుకున్నది అసలే కాదు. వీడు అరే ఎందుకురా షానే లెక్కలు దింగుతున్నా వచ్చిన రోడ్లో పోకుండా పుగ్గడ షార్ట్ కట్ అని చెప్పి గిడగినే తిప్పుతున్నా. గిడగినే 30 చుట్టూ తిప్పినాడు. ఈయన మళ్ళీ తీసుకోతున్నాడు. ఆ పొగల మళ్ళీ తీసుకోతున్నాడు. కారు పోతుంది ఇంట్లోకి. ఓని అమ్మ ఇదేం పొక్కరా. కారు గుసాయిస్తుండే. అదే కదా, అది మళ్ళీ ఇతనే పట్టుకొచ్చిండు. గోవా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ గైస్. మళ్ళీ ఆపిండు. మళ్ళీ డెడ్ పట్టుకొచ్చిండా. పట్టుకొచ్చిండు రైడు. ఆడ ముందే బివేర్ ఆఫ్ డాగ్ అంటే మొడ్డ ఆడ ముంగలు చూసినావు. ఆ డాగ్ ఎట్లుంది? అదే కదా. ఇక మళ్ళీ డెడ్ పట్టుకొని వచ్చిండు. మళ్ళీ తిప్పి మళ్ళీ ముంగలు పోతారు. మీకు మొత్తం అంతా జంగల్ ఉంది. జంగల్ మే మంగల్ కడతారా వెంకడ. థ్యాంక్స్ ఫర్ ద ఆమ్లెట్ చిన్నది. ఐ విల్ టేస్ట్ ఇట్ అండ్ టెల్ యూ హౌ ఇట్ మంచిగుందారా? దెంగి తిన్నావు సిగ్గు లేకుండా. అన్ని బాధ ఏంద్రా అంటే ఇప్పుడు మంచిదే అని చెప్తే ఈ మాకడాలు మళ్ళీ రేపు చూడరేమో బాధ ఏమరా. డీసెంట్ ఉందా? అంటే నాలుగు ఉందా? ఓ నేనేమి హెల్ప్ అయ్యా బ్రో, అంతే అయిపోయింది. చాయ్ లేదు, చాయ్ పెట్టుకోవాలి.
ఇక్కడ ఆన్ చేసిన ఇది ఇక్కడ గోవాలో చికెన్ పట్టుకొని వచ్చినాం అనమాట. ఇగో ఇంత చెత్త వెళ్ళింది, ఇంకా ఇక్కడ ఉంది, ఇంకొంచెం బాడ దిగినాం, ఇంకా గడుగుతూనే ఉన్నా. ఇంత చెత్త ఇచ్చిండు, చెత్త ఇడు. సో దీన్ని బట్టి నీకు ఏమడం కావాలి, హోటల్లో తీసుకున్నాం అనుకో, మనం ఇక్కడ ఇంత ఫోకస్ చేసి ఇంత గడుగుతున్నాం. అదే హోటల్లో ఇంత గడుగుతున్నా, అది ఎట్లా పడతారు లేదు తింటారు. సో మనం ఆరోగ్యం ఎంత ముడగొట్టుకుంటుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరే అంటారు నాన్న నువ్వే దేనికితో వారానికి 4 సార్లు హోటల్లో నేను బంద్ చేస్తాను, మీరు కూడా బంద్ చేసేది ఏమన్నా ముడగొట్టుకుతున్నా. ఇది అడుగుతున్నాము, నాకు అర్థమవుతుంది ఆ ముడ. చూడు ఇక ఇగో చెత్తది ఇంత వేస్ట్ ఎంత వెళ్ళింది చూడు, నా ముడ వేస్ట్ ఎంత చూడు, వేస్ట్ ఇంత శ్రద్ధ పెట్టి మనం అడుగుతున్నాం. మనం అడుగుతారా ఎట్లా పడాలి, నువ్వు పడగతారా ఇక మనం ముడగొట్టుకోతున్నాం. సో బీ కేర్ఫుల్. इट्स स्विमिंग टाइम. मेरे बच्चे मैंने मुझे कहा था अब स्विमिंग करेंगे इसमें बोल के, अब कूदेंगे इसमें. తీసుకొని దొంగేస్తానని ఇప్పుడు ఇలా लेके घुस जाता हूँ इसके अंदर. వాలీబాల్ ఆడదాం ఇప్పుడు బారం పెట్టా గీదాంతో నేను బారం పెట్టరా. ఏముంది మొట్టాను ఇట్లా కొట్టక నాడు మునుగుతా లోపలికి కథం. ఓ నాకా అబ్బా అమ్మో గరము నేసాలో ఉన్నాయి. అటు అటలో అవుతుందా ఇతలో అవుతుందా? డీ బెడ్ మొత్తం సేమే ఉందా? చేలో మస్తు గరం ఉంది బయట. మా నిలవానికి వస్తలేదు బయట మొత్తం. లోపట ఎందుకు ఉంటుంది రా, బయట గరం ఉంటుంది కానీ. కళ్ళు మండుతున్నాయి మరి అడిగలేదా? క్లోరిన్ ఎక్కువ ఉన్నట్టు కళ్ళు మండుతున్నాయి, కళ్ళు తెరవనిస్తే మొట్ట అందుకే వచ్చి గుద్దుకురా చేయటమే. చల్ చాయ్ నువ్వు రాజుగాడు చుండాడు మేము నలుగురం పోలే పోలే ఇంకా ఆగో వస్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్ ఆడాడి ఇప్పుడే వచ్చి స్నానం చేస్తాను అనమాట. కళ్ళు చూడ ఎంత రెడ్ అయినాయి, దాంట్లో బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ వేసి అందులో
లోపల పోయి కళ్ళు తెరుస్తామంటే కళ్ళు మండుతున్నాయి సార్. లోపల తిన్నప్పుడు వచ్చి కళ్ళు మొత్తం మండుతున్నాయి. బట్ మానం పెట్టి అన్నం సో మస్తు మజా వచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ 5:36 అవుతుంది. వెళ్ళిపోదు. సో వీళ్ళు వెళ్ళిపోయారు మా వాళ్ళు. అంజనా బీచ్ అంటే ఇక్కడ పక్కన అంజనా బీచ్ ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాం. అంజనా బీచ్ కదా చొక్కా సంజరు. ఆ రాక్స్ పైన పోదాం. ఏ రాక్స్ పైకి మొత్తం ఈ పొక్కలకెళ్ళి ఎడికెళ్ళి వస్తుంది రాలేదు. మొత్తం 60 వీడియో అట్లా వచ్చినాయి. 60 వీడియో తీసుకొని పోయినా అట్లా వచ్చినారు అమ్మని. ఉప్పు మొత్తం ఉప్పు. ఇప్పుడు వచ్చిన బీచ్ నుండి. సో అయితే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తారు కూడా ఏంటంటే ఎట్లా కనిపిస్తున్నాయి ఇక్కడ బ్రాండ్ న్యూ స్ట్రెచ్ మార్క్. ఎట్లా కనిపిస్తుంది చూసారా? ఇది బ్రాండ్ న్యూ స్ట్రెచ్ మార్క్ అనమాట. మన ఇంట్లో బెంచ్ కొట్టినప్పుడు అయ్యింది అది ఇట్లా ఈ స్ట్రెచ్ మార్క్ వచ్చింది బ్రాండ్. నాకు అంటే ఐ ఫెల్ట్ ఇట్, నాకు తెలిసిందనమాట స్ట్రెచ్ అయ్యింది ఇక్కడ స్ట్రెచ్ మార్క్ వచ్చిందని చెప్పేసి. అంటే లైక్ ఇది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసినప్పుడు మన లిమిట్స్ పుష్ చేసినప్పుడు సో ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అనమాట. సో ఇట్లాంటివన్నీ అవుతున్నప్పుడే మనం 100% ఇస్తున్నాము, మన లిమిట్స్ పుష్ చేసి మనం బ్యారిగేట్స్ అని బదులు కొడుతున్నాం మనం లెక్కన అనమాట. సో స్టే ఫోకస్, స్టే గ్రైండింగ్. సో గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపటి బ్లాగ్ మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈ బ్లాగ్ని ఎడిట్ చేయడానికి ట్రై చేస్తూ కాదు ఎడిట్ చేయాల్సిందే. సో యా కీప్ వాచింగ్. ఏమంటారు చూడుర్రి, మస్తు పని ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయాలి. రైట్.